కొట్టలేదు, అపనిందలు వేసిన వారిని నిందించలేదు, అన్ని సహించుకున్నారు, ఓర్చుకున్నారు. నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు, దున్నపడ్డారు, కొట్టబడ్డారు, అపనిందలు పడ్డారు, సిలువ వేయబడ్డారు. సిలువలో తన పరిశుద్ధ రక్తము చివరి పొట్టు వరకు కాచారు, నీ కొరకు నా కొరకు. ఆ సంగతిని మనం జ్ఞాపం చేసుకోవాలండి అనుదినము. నీ కొరకు నా కొరకు ఆ సిలువ రక్తపు పొట్టు చివరి పొట్టు వరకు సిలువలో కాచాడండి. చనిపోయారు, సాతాన్ని జయించారు. సిలువ మీద ఉండగానే సాతాను తలను చెదగొట్టారు. పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంది. ఇప్పుడు మనందరి కొరకు, మన మారు మనసుల కొరకు, మన పశ్చాత్తాపం కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మన రక్షణ కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నారండి. ఈనాటి వరకు కూడా ఆయన నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. మనం ఏ విధంగా జీవించాలో మనకు మాదిరికరంగా జీవించారు. మనల్ని పరిశుద్ధంగా జీవించమన్నారు, యథార్థంగా జీవించమన్నారు, న్యాయంగా జీవించమన్నారు, నీతిగా జీవించమన్నారు, సత్యముగా జీవించమన్నారు. నేను ఎలా అయితే 3వ దినమున లేచానో పునరుత్థాన దినమునందు మీరందరూ కూడా లేతురు అనేటువంటి మార్గాన్ని మనకి బయలుపరచడానికే ప్రభువారు 3వ దినమున తిరిగి లేచారు. మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించారు, మనల్ని కూడా అలా జీవించమన్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను మనం తిరస్కరిస్తున్నామా? ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామా? ఆ ప్రకారంగా జీవించకపోతే ప్రభు అన్నారు, మీరు ఈ విధంగా జీవించండి. ఎవరైతే ప్రభు శిలువ దగ్గరికి వచ్చి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో తన పాపములను కప్పుకొనక ఒప్పుకుంటారో వారికి పాప క్షమాపణ దయచేస్తానన్నారు. పశ్చాత్తాప హృదయముతో, మారు మనస్సుతో, కన్నీటితో ఎవరు ఒప్పుకుంటారో వారికి పాపాల నుండి విమోచిస్తానన్నారు. వారిని రక్షణ మార్గంలో నడిపిస్తానన్నారు. నీవు రక్షించబడకపోతే ఇప్పటికీ మన నాటకానికి పాఠం అవుతాం. మనకి టైం ఇచ్చారు. ఈ టైంలో మనం ఎంతవరకు దేవుడిని అనుసరిస్తున్నాం, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నాం. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందరినీ ఆచరించమని చెప్తాం కానీ మనం ఆచరించము. ఎవరైనా వాక్యం చెప్తే మనం శుద్ధి చేసుకోం, మన పక్కోళ్ళకి అనుకుంటాం కానీ అది మనకు అనుకుంటాం. నాకు కాదులే నా పక్కోడికి. మరి మన సంగతి ఏంటి? మన కార్యాన్ని, ప్రభు అప్పచెప్పిన పనిని ముగించుకుని వెళ్ళారు. మళ్ళా 2వ రాకడలో రాబోతున్నారు. ఇప్పుడు బాలుడిగా రారండి ఆయన. యోధా గోత్రపు సింహము వలె, గర్జించు సింహము వలె రాబోతున్నారు. మన ప్రభు ఎంత కరుణామయుడో, దయామయుడో, జాలి గలవాడో, కనికరము గలవాడో, అంత రోషము కలిగినటువంటి వాడు, ఉగ్రత కలిగినటువంటి వాడని మాత్రం మర్చిపోకండి. ఆదామవ్వలను ఎంతగా ప్రేమించారు. ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు ఏదైనా తోట నుండి గెంటేశారండి. నిన్ను నన్ను కూడా మరి అన్ని మనకు అప్పచెప్పి వెళ్ళారు. సండే స్కూల్ నుండి మన వాక్యం వింటున్నాం, టీవీలో వింటున్నాం, జూముల్లో వింటున్నాం, మీటింగ్స్ లో వింటున్నాం, ఆదివారం చర్చిలో వింటున్నాం. ఎంతవరకు మనం మారాము? మన హృదయం మారింది. ఎంతవరకు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నాము? ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాము? ఆయనలో వెలిగింపబడ్డామా? ఆ వెలుగుని ఇతరులకు చూపించగలుగుతున్నామా? కృత్రిమమైన నక్షత్రాలు కాదండి, పైన
మనమే ఒక నక్షత్రముగా ఈ లోకంలో ఉండాలి. అనేకులకు వెలుగుగా మనం ఉండాలి. అనేకులను రక్షించే వారిగా మనం ఉండాలి. అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి మనము మార్చగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. పైన పెట్టే స్టార్ కరెంట్ వేస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది కృత్రిమమైన వెలుగు. అది నిజమైనటువంటి వెలుగు కాదు. స్టార్ లో ఉండేది నిజమైన స్టార్ మనమేనండి, నక్షత్రం. దేవుని కాంతి మనలో ఉండాలి. మన దేవుడు వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగై ఉండాలి. అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావాలి. ఆ విధంగా తీసుకురాగలుగుతున్నామా? ఆ విధమైన సిద్ధపాటు, సమర్పణ జీవితము మనకుందా? మొదటి రాకడలో ప్రభు వస్తాడు అని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి. సిమియోను అన్న, విధవరాలైనటువంటి అన్న సిమియోను. రెండవ రాకడలో ప్రభు కొరకు ఎంతమంది నిరీక్షిస్తున్నాం మనం? ఆయన రాకడ మాకు సమీపంగా ఉంది, నేను ఎంతమంది గుంపులో ఉండాలి అని మనకు మనం సిద్ధపరుచుకుని అనేకులను సిద్ధపరుస్తూ ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? 25వ తారీఖు జరగబోయే కార్యక్రమాలకి, పిండి వంటలకి, కొత్త బట్టలకి, వీటిలో ఉన్న ఆసక్తి దేవుని మీద చూపించగలుగుతున్నామా? దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని క్రిస్టమస్ అంటే దేవుని స్తుతించుట, క్రిస్టమస్ అంటే దేవుని ఆరాధించుట, క్రిస్టమస్ అంటే దేవునికి సమర్పించుట, క్రిస్టమస్ అంటే దేవుని సువార్తను ప్రకటించుట. కొలలు వచ్చారు, బాలికలకు సమర్పించారు, గొర్రెలను సమర్పించి వారు చూసినది విన్నదంతా కూడా వారు నడిచే మార్గం అంతట్లో ప్రకటిస్తూ వెళ్ళారండి. సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా వెళ్ళారు. ఈ క్రిస్టమస్ అంటే ఏంటి? ఈ క్రిస్టమస్ సువార్తను మన అన్య స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి మనం సువార్తను చెప్పగలుగుతున్నాం. ఒక్కసారి మనం ఆలోచించుకుని, బాలుడిగా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. మనకి మాదిరి చూపించారు, కొన్ని ఆజ్ఞలను మనకి ఇచ్చారు, కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, మనం ఏ ప్రకారంగా జీవించాలో మనకి నేర్పించారు. మరి ఆయన అడుగు జాడల్లో మనం నడవగలుగుతున్నామా? ఆయన ముందు నడిచి వెళ్ళారు, ఆయన వెనకాల ఆయన అడుగు జాడల్లో మనం నడిచి వెళ్ళగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందామండి. క్రిస్టమస్ అంటే దేవునికి ఒక ప్రత్యేకత ఇద్దామండి. క్రిస్టమస్ ఎందుకు, క్రిస్టమస్ అని ఎందుకన్నారు దీన్ని అని, ఇతరులకు సువార్తలు ఎందుకు వచ్చాడు ఆయన బాలుడిగా ఈ లోకానికి అనే విషయాన్ని ఇతరులకు తెలియజేద్దాం, సువార్తను ప్రకటిస్తాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. మరి ఈ రోజు నేను ఎన్నుకున్నటువంటి వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు? ప్రార్థన చేసుకుందామని. సర్వ సృష్టికి కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, విష్ణువుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. గత సాటర్డే నుండి ఈ సాటర్డే వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ భద్రపరుచుకుని ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మా పనుల్లో మీరు తోడునీడుగా ఉండి మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవ, సజీవుల గుంపులో ఉంచిన దేవ, మీకు వేలాది వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతో మంది మా మధ్యలో లేరు ప్రభు. మాకైతే మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయ కాలం నాయన నీ యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి ఏ యోగ్యత లేని నన్ను యోగ్యురాలుగా చేసుకుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా అంతరంగ హృదయాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన. మీ పరిశుద్ధ వాక్కులతో నన్ను నింపండి తండ్రి. స్తోత్రాలు తండ్రి. మీ అభిషేకంతో నింపండి. ఆత్మీయ మర్మాలను బయలుపరచండి నాయన. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని మీరు ఊరగా వాడుకుని నాకు, మాకు, మా అందరికీ వాక్యం అవసరమో తండ్రి మీరు మాకు మాట్లాడతాయా. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించావో ప్రభు,
నుంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు అందుకొని మరి మమ్మల్ని వాక్యం ద్వారా బలపరచమని వినగలిగినటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయ్యున్న మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్లాడండి. అప్పుడు యేసుక్రీస్తు బెత్లెహేములోనే ఎందుకు జన్మించారు? పాలస్తీనా దేశంలో, మన ఇజ్రాయేలీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది బాగా. పాలస్తీనా దేశంలో యూదాయ రాష్ట్రంలో బెత్లెహేం అనేటువంటి గ్రామం ఉంది. మనందరికీ తెలుసు. ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా చదవండమ్మా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా నీకు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత ఆయన ఇక్కడ పాలస్తీనా దేశంలో యూదాయ రాష్ట్రంలో బెత్లెహేం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే జగద్రక్షకుడైనటువంటి యేసు జన్మించాడు. ప్రపంచంలో ఎన్నో గ్రామంలో ఉండగా వాటన్నిటిని విడిచిపెట్టి ప్రఖ్యాతి చెందిన గ్రామాలు ఉన్నాయి, పేరు పొందిన గ్రామాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి ఈ చిన్న గ్రామాన్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రభు వారు అనే ప్రశ్న మనకు కూడా వస్తుంది కదండి. ఎన్నో గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతి చెందిన గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాల్లో పుట్టకోకుండా ఒక చిన్న గ్రామము, ఒక స్వల్పమైనటువంటి గ్రామంలో పుట్టడానికి ప్రభు వారు ఎందుకు ఎన్నుకున్నారు? ఆ ప్రశ్నకి జవాబు కూడా ఉంది. ఏంటంటే, యెరూషలేములో యేసు ప్రభు జన్మించలేదు. ఎందుకంటే ఇది మత కేంద్రము. యెరూషలేం ఏంటంటే మత కేంద్రము. మతము నిరీక్షణ ఇవ్వదు. పూర్వము బెత్లెహేముని ఏమని పిలిచేవారంటే ఎఫ్రాతా అని పిలిచేవారు. ఎఫ్రాతా అన్న బెత్లెహేం అన్న ఒకటే. మన కూడా ఉన్నాయి కదండి. పూర్వం మచిలీపట్నం అని పిలిచేవారు, ఇప్పుడు బందర్ అని పిలుస్తున్నారు. పూర్వం బెజవాడ అని పిలిచేవారు, ఇప్పుడు విజయవాడ అని పిలుస్తున్నారు. పూర్వము వాల్టేర్ అని పిలిచేవారు, ఇప్పుడు విశాఖపట్నం అని రెండు పేర్లు ఉన్నాయి. అదే విధంగా బెత్లెహేముని పూర్వం ఏమని పిలిచేవారంటే ఎఫ్రాతా అని పిలిచేవారు. యెరూషలేము పట్టణము చూస్తే మత కేంద్రము కనుక అక్కడ పుట్టడానికి ప్రభు వారు ఇష్టపడలేదు. రెండవదిగా ఏథెన్స్ పట్టణం, ఇది తాత్విక పట్టణం. తాత్వికులకు సంతోషం ఇవ్వలేదు కనుక ఇక్కడ పుట్టలేదన్న అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 21. ఎవరైనా తీసుకోవాలి చదవండి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. కార్యమును జరిగించేవాడు. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును
వినుట యందు ఏం చేసేవారట? మాత్రమే తమ కాలము గడుపుతుండేవారు. కొత్త సంగతి తాత్వికులు అన్నమాట వాళ్ళు. ఈ తాత్వికులు అక్కడ దేవునికి సంతోషాన్ని ఇవ్వలేరు కనుక అక్కడ పుట్టలేదండి. తర్వాత 3 రోమా చూస్తే రాజకీయ కేంద్రం అండి. రోమా పట్టణం రాజకీయ కేంద్రం. రాజకీయ సంతోషాన్ని, శాంతిని ప్రసాదించలేదు. రాజకీయ సంతోషాన్ని, శాంతిని ప్రసాదించలేదు కనుక రోమా పట్టణంలో పుట్టలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి పంపటానికి యెహోవా దేవుడు ఇష్టపడలేదు. బెత్లెహేము చూస్తే అల్ప గ్రామము, స్వల్ప ప్రదేశము, విరిగినటువంటి గ్రామము, నిరీక్షణ లేనిది, బంధించబడినటువంటి గ్రామము, ఆకలి కొనినటువంటి గ్రామము, గుండె చెదరిన గ్రామము, అట్టి భక్తి శ్రద్ధ గల వారి మధ్యలో ఆయన జన్మించాడండి. అక్కడ పుట్టడానికి ఇష్టపడ్డాడు. యెహోవా దేవుడు ఏకైక కుమారుని ఈ పట్టణంలోకి పంపటానికి కూడా ఇష్టపడ్డారు. తగ్గిపోంది, విరిగినటువంటిది, బంధింపబడినటువంటిది, స్వల్ప ప్రదేశము, అల్ప గ్రామము, నిరీక్షణ లేనిది, బంధింపబడినది, ఆకలి కొనినది, గుండె చెదిరినది, అట్టి భక్తి శ్రద్ధ గల వారి మధ్య ఆయన జన్మించాడు. 3 పాయింట్లు చెప్తాను బెత్లెహేము పట్టణం గురించి. మొదటిగా మొదటి ఆ స్థలము గుండె చెదరిన స్థలము. బెత్లెహేము గ్రామము గుండె చెదరిన స్థలం. ఆది కాండము 35:16-19 చూస్తే తర్వాత చదవండి. ఎఫ్రాతాకు వెళ్లే మార్గంలో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతోనే ప్రయాసపడెను. ఆమె ప్రయాసము పడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడు అగునని చెప్పాను. ఆమె మృతి పొందాను. ఎఫ్రాతాకు వెళ్లే మార్గంలో మరికొంత దూరం ఉన్నదన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడింది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. ఆమె మృతి పొందింది. ప్రాణము పోచుండగా అతని పేరు బెనోని అని చెప్పి పెట్టిందండి. బెనోని అనగా దుఃఖపుత్రుడు అని అర్థము. బెనోని అనగా దుఃఖపుత్రుడు అని అర్థము. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమున ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఎఫ్రాతా అనబడే బెత్లెహేములో యాకోబు ప్రియమైన భార్య చనిపోయింది. ఎంతో ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేసి చేసుకున్నటువంటి ప్రియమైన భార్య రాహేలు యాకోబు. ఆమె అక్కడ చనిపోయింది. ఇక్కడ ఆమెను భూస్థాపితం చేశారండి. యాకోబు దుఃఖముతో నిండిపోయాడు. తన భార్య గురించి దుఃఖముతో నిండిపోయాడు. ఆ కారణంగా ఈ స్థలం ఏమైందంటే గుండె చెదరిన స్థలం అయింది. ఈ స్థలం ఏమైందంటే గుండె చెదరిన స్థలం. యాకోబు గుండె చెదిరిపోయిందంట ఆమె భార్య మరణము వల్ల. అయితే మనకు కూడా అప్పుడప్పుడు అనేక సమస్య వల్ల మన గుండె కూడా చెదరిపోతూ ఉంటుందండి. గుండె చెదరిన వారిని బాగు చేయవాడనియు, వారి గాయములనియు కట్టుతున్నవాడనియు అని అక్కడ కీర్తన గ్రంథం 147:9. కీర్తన గ్రంథం 147:9. 9:3 ఉందండి. తర్వాత చూడండి 9:3 చూడండి ఒకసారి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. 3వ వచనం. ఆయన గాయములన్నిటినీ కట్టువాడు.
ఉండి చెదిరిన వారు ఆ ప్రాంతాలన్నీ ఆయన ఎంత కనికరమో, అందుచేత తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ స్థలములో జన్మించడానికి తండ్రి అయిన దేవుడు అంగీకరించి బెత్లెహేమును ఏర్పరచుకున్నారండి. నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నారని యేసుక్రీస్తు బోధించారు. ప్రభు ఆ రోజు బెత్లెహేములో పుట్టాడు. ఈ రోజు నీ హృదయంలో, నా హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి స్థలముగా నీ హృదయం ఉందా? విరిగి నలిగిన హృదయం నీకుందా? తగ్గింపు హృదయం నీకుందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? గుండె చెదరిన వాడిని బాగు చేసేవాడు, గాయాలు కట్టేవాడు కనుక ఆయన బెత్లెహేములోనే జన్మించడానికి ఇష్టపడ్డారు. ఈ రోజు నీ హృదయంలో, నా హృదయంలో జన్మించడానికి ఇష్టపడ్డారు. నీ హృదయాన్ని తెరుస్తున్నావా? ఆయన నీ హృదయంలో జన్మించడానికి నీ హృదయము పరిశుద్ధమైన స్థలముగా మారిందా? ఒక్కసారి మన అంతరంగ హృదయాలను పరీక్షించుకున్నామండి. రెండవది, ఆకలి కొనిన స్థలం. బెత్లెహేము ఆ ఆకలి కొనిన స్థలం. న్యాయాధిపతులు ఏళ్ళ దినాల్లో దేశంలో కరువు వచ్చిందండి. యోనా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యని, తన 2 కుమారుని వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉండటానికి వెళ్ళాడు. రూతు 1:1. మీ అందరికీ తెలిసి ఎవరండి వాళ్ళు? ఎవరండి మోయాబు దేశకు వెళ్ళిన వారు బెత్లెహేముని విడిచిపెట్టి? ఎలీమెకు తన 2 కుమారులు. అసలు ఈ బెత్లెహేము అంటేనే రొట్టెల గృహం అని అర్థం. కరువు వచ్చిందమ్మా. కరువు వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థించడం మానేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి ఏం చేశారండి? మోయాబు పట్టణానికి, మోయాబు దేశానికి వెళ్ళిపోయారండి. ఈ కుటుంబం ఎంత దౌర్జన్యం, ఎంత భయంకరము. మనము కూడా అంతే. మనకు అనుకూలంగా లేనప్పుడు, మనకు లాభకరంగా లేనప్పుడు, మనకు అనుకున్నవి జరగనప్పుడు మనము కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. మనం అనుకున్నవి జరగలేదు, అందుకని దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, జారిపోతున్నామేమో, పడిపోతున్నామేమో. ఇక్కడ ఎలీమెకు కుటుంబం కూడా అదే చేసింది. బెత్లెహేము దేవుని పట్టణం, ఆయన జన్మించిన స్థలము. బెత్లెహేము అంటే రొట్టెల గృహము, ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది ఆహారము. కానీ న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది. నిన్ను నన్ను టెస్ట్ చేయడానికి ప్రభు మన గృహాల్లో కూడా అటువంటి పరిణామాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షించడానికి కరువు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ నువ్వు దూరంగా పారిపోతున్నావా? అయితే దేవుణ్ణి అట్టి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? ఈ కరువు నాకు తీసిపోయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ వాక్యం వలన జీవించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ కుటుంబము అక్కడికి వెళ్ళిపోయిందండి. మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళింది. బెత్లెహేము ఏంటని చెప్పాను, రొట్టెల గృహం అని, అన్నవరము అని పేర్లున్నాయి. అన్నవరంలోనే అన్నం లేకుండా పోయిన కారణానికి మీరు ఏం చేశారండి? మోయాబు ఆయన కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అంటే
సమాధుల పట్టణం అని పేరండి మోయాబు దేశం. అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలు ఉండిపోయారు. అది విగ్రహారాధన దేశము. అప్పటికి ఎలోమేకు అతని 2 కుమారులు ఏమైపోయారండి? చనిపోయారు. మన అందరికీ తెలిసినటువంటి స్టోరీ. పరీక్షల కోసం వచ్చిన కరువు నుండి తప్పించుకోవాలని చెప్పి దేవునికి ఇష్టం లేని మోయాబుకు వెళ్ళారు. మోయాబీలు దేవునికి ఆయన పిల్లలకు వ్యతిరేకులు. దేవునికి వ్యతిరేకులే, దేవుని పిల్లలకు కూడా వ్యతిరేకులే. మోయాబు నేను కాళ్ళు కొడుకొని పల్లెమని యెహోవా సెలవిచ్చాడు. కీర్తనల 8. బెత్లెహేమీయులు ఆకలి కొనిన ప్రదేశమైన ఈ బెత్లెహేమును దేవుడు ఎంచుకున్నాడు. నేనే జీవాహారం అని చెప్తున్నాడండి. యోహాను 6:35. మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడని వాక్యము చెప్తుంది. యేసుక్రీస్తు మనకు ఆహారం. ఆయన వాక్యము మనకి తృప్తినిచ్చి ఆకలి తీరుస్తుంది. ఆకలి కొనిన వారిని ఆదరించి పోషించే దేవుడు మన దేవుడు. మంచి గోధుమలతో తృప్తి పరిచే దేవుడు. అర్థమవుతుందండి నా మాట? బొంగురుగా వస్తుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందమ్మా, చెప్పండి. బొంగురుగా వస్తుందండి. ఆకలి కొనిన వారిని ఆదరించి పోషించే దేవుడు మన దేవుడు. మంచి గోధుమలతో తృప్తి పరిచే దేవుడు. మన ఆకలి తీర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము యేసుక్రీస్తు ప్రభువు. మూడవదిగా చూస్తే ఆ ప్రదేశము బంధింపబడిన స్థలము. బంధింపబడిన స్థలము. దావీదు దుర్గములో నుండేను. ఫిలిష్తీయులందరూ కూడా వారి కావలి వారు బెత్లెహేములో ఉన్నారండి. 2 సమూయేలు 23:14 చూస్తే బెత్లెహేము బంధింపబడటానికి ఒక కారణము ఉంది. నాయకుడైనటువంటి యెహోషువ వలన ఇది జరిగిందండి. యెహోషువ ఈ యొక్క యాసోరును పట్టుకున్నాడు. ఆ రాజును కత్తితో హతమే చేశాడు. ఇది మోషే యొక్క ఆజ్ఞ. బంధింపబడిన స్థలము ఫిలిష్తీయుల చేత మరి బెత్లెహేము బంధింపబడింది. కావలి వారందరూ కూడా వారి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఆ బంధింపబడిన స్థలాన్ని విడిపించడానికి ప్రభువారు బెత్లెహేములో పుట్టారండి. కాబట్టి ప్రభువారు మనతో కూడా ఉండాలని, మన హృదయంలో జన్మించాలని, ఎవరైతే మరి మరియాని ఏ విధంగా అయితే మరి ఎన్నుకున్నారో ఆమెతో గర్భం దాల్చడానికి, ఆమెలో నుండి పుట్టడానికి కన్య అయిన మరియాని ఏ విధంగా ఎన్నుకున్నారో అదే విధంగా ఎవరైతే ఆయన్ని పిలుస్తారో, ఎవరైతే ఆయన హృదయాన్ని తెరుస్తారో, ఎవరైతే వారి జీవితాలను ప్రభువుకి అంకితం చేసుకుంటారో, సమర్పించుకుంటారో, మరి వారి యొక్క హృదయంలో జన్మించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ఈ క్రిస్టమస్ లో ప్రభు మన హృదయంలోనికి రావాలని, మనలో జన్మించాలని, మన క్రిస్టమస్ అంటే ఏంటో ఇతరులకు చెప్పేవారిగా ఉండాలని, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా మనం ఏ పాపములన్నా బంధింపబడి ఉన్నామేమో, మనకు విడుదల కావాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఆకలి కొని ఉన్నామేమో, ఆకలిని తీర్చుకోవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ అనేక సమస్యలతో, అనేక రోగాలతో మన గుండె చెదిరిపోయిందేమో, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. గాయాలు కట్టేటువంటి దేవుడు, బెత్లెహేములో జన్మించిన దేవుడు ఈ రోజు నీలో నాలో జన్మించాలని ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. సర్వ సృష్టికి కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇప్పటి వరకు మీరు మాతో
అన్న ప్రతి మాటను బట్టి మీ స్తుతులు స్తోత్రాలైనా 2025 సంవత్సరాల క్రితము బెత్లెహేములో జన్మించిన ప్రభా ఈ రోజు మా హృదయాల్లో జన్మించమని ఆహ్వానిస్తున్నాము తండ్రి స్తోత్రాలయ్యా. మీరు మా హృదయాల్లో ఉంటే తండ్రి మాకుంటే చెదరదు ప్రభా. ఆకలి కొనము ప్రభు, మేము ఇంకే పాపములోనూ బంధింపబడము ప్రభా. కనుకనైనా మీరు మా హృదయాల్లో జన్మించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి తండ్రి. ఎవరు ఏ అక్కరతో మీ పాద సన్నిధికి వచ్చారో వారి హృదయ వాంఛలను తీర్చండి ప్రభా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభు వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరైనా అనేకమైన సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను విడుదల దయచేయండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి సమృద్ధిని అనుగ్రహించండి ప్రభు. స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభు నాయన, ఇంకా నాయన ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఎటువంటి అక్కర్లతో ఉన్నా, ఎటువంటి అవసరంతో ఉన్నా వారి యొక్క హృదయ వాంఛలను తీర్చమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ ఆనందము, ఈ క్రిస్మస్ సంతోషము, ఈ క్రిస్మస్ శాంతి, ఈ క్రిస్మస్ యొక్క సమాధానము, ఈ క్రిస్మస్ యొక్క నెమ్మది ప్రతి కుటుంబంలో కలిగి చేయండి తండ్రి. స్తోత్రాలయ్యా. మిమ్మల్ని కలిగే కుటుంబముల మీలో ఆనందించి సంతోషించేటువంటి కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ త్వరలో రానయ్యన్న ఇది నడిపించుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయ్యన్న మా ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ సిస్టర్, థ్యాంక్ యూ అండి. ఈ దినం మా మధ్యకి వచ్చి వాక్యాన్ని పంచుకున్నాను. రాజకుమారి సిస్టర్కి ప్రత్యేకంగా మరి కొంత బాగోకపోయిన ఆరోగ్యం అంతగా సహకరించలేదు గొంతు, అయినప్పటికీ కూడా సిస్టర్ వస్తానని ఖచ్చితంగా వచ్చారు. అండ్ ఈ మాటలు మనతో పంచుకున్నారు. అందరి బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా బెత్లెహేము అనబడిన ఊరిలో దేవుడు జన్మించి ప్రతి పాపిని ఆయన రక్తంలో శుద్ధీకరించడానికి, నలుగుబట్టబడిన వారిని విడిపించడానికి, ప్రతి గాయాన్ని పట్టడానికి ఆయన మనిషి కుమారుడుగా తాను బెత్లెహేములో జన్మించాడు. ప్రతి పాపమును ఆయన రక్తంలో, ప్రతి పాపమును ఆయన రక్తంలో శుద్ధీకరించడానికి మనిషి కుమారుడుగా మన మధ్యకు వచ్చాడు. ఈ దినం ఈ రీతిగా వాక్యాన్ని పంచుకున్నారు సిస్టరు. నిజంగా ప్రత్యేకమైన వందనాలండి. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియజేయండి.